హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ద సేజ్ హూ టోల్డ్ సంపాతి అబౌట్ ద ఫ్యూచర్ ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీరామ. సంపాతికి భవిష్యత్తులో జరగబోయేటటువంటి శ్రీరామ అవతార విశేషాల గురించి ఏ మహర్షి తెలియచేశారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి వాల్మీకి, విశ్వామిత్ర, అగస్త్య, నిశాకర. సమాధానం నిశాకర. నిశాకర మహర్షి సంపాతికి భవిష్యత్తులో జరగబోయేటటువంటి శ్రీరామ అవతార విశేషాలని తెలియజేస్తారు. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 62వ సర్గలో పరిశీలిస్తే సంపాతికి ఆ ఋషి ఈ విధంగా చెప్పసాగారు. నీకు కాలక్రమేణా రెక్కలు, బుద్ధి, జ్ఞానము అన్నీ వస్తాయి. అధైర్యపడకు. దానికి ముందు నేను చెప్పేది విను. నేను ఈ విషయాలన్నీ నా దివ్య దృష్టితో గ్రహించాను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు పుడతాడు. ఆయనకు 4 కుమారులు కలుగుతారు. అందులో రాముడు పెద్దవాడు. తండ్రి అయిన దశరథుని ఆదేశం మేరకు రాముడు తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళతాడు. అప్పుడు కొన్ని కారణముల వలన రావణుడు అనే రాక్షసరాజు రాముని భార్యను జనస్థానం నుండి అపహరిస్తాడు. సీత రావణుని సంపదలకు, భోగములకు, విలాసములకు లొంగదు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు అమృతంతో సమానమైన పరమాన్నంను సీతకిస్తాడు. ఆ పరమాన్నంను దేవేంద్రుడు ఇచ్చాడు అని తెలుసుకున్న సీత ఆ పరమాన్నంలో కొంత భాగాన్ని తీసి నేల మీద పెట్టి, ఇది నా భర్త రామునికి, నా మరిది లక్ష్మణునకు, వారి జీవించి భూమి మీద ఉన్న, చచ్చి స్వర్గాన ఉన్న వారికి చెందుతుంది అని పలుకుతుంది. తరువాత కాలంలో సీతను వెతుకుతూ రాముడు పంపగా వచ్చిన వానరులు నిన్ను కలుస్తారు. వారికి నీవు సీత గురించి చెప్పాలి. అందుకని నీవు ఇక్కడే ఉండి వారి రాక కోసం నిరీక్షిస్తూ ఉండాలి. నేను నా తపోబలంతో నీకు ఇప్పుడే రెక్కలు తెప్పించగలను. కానీ నీకు రెక్కలు వస్తే నీవు ఇప్పుడే ఎగిరిపోతావు. నీవు ఇక్కడ వానరుల కోసం వేచి ఉండడం అవసరం. ఎందుకంటే రామదూతలకు సహాయం చేయడం లోపోపకారం చేయడం వంటిది. నాకు కూడా అప్పటిదాకా బతికి ఉండి రాముని, లక్ష్మణుని చూడవలనని కోరికగా ఉంది. కానీ శరీరం సహకరించదు కదా. అందుకని ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాను అని ఆ ఋషి నాతో సీతను గురించి చెప్పాడు అని చెప్పి సంపాతి, అంగదుడు మొదలైన వానరుల వీరులకి తెలియజేస్తుంది. ఈ వృత్తాంతం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 62వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము తేట తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఈ విషయాలను తెలియజేసినటువంటి ఋషి పేరు మనం పూర్వగాథాలహరిలో పరిశీలిస్తే నిశాకరుడు. నిశాకర మహర్షి దశరథుని పుత్రుడగు శ్రీరాముడు అరణ్యమునకు వచ్చునని, వానరులు సీతకై వెతుకుదరని, రాగల సంగతులన్నీ చెప్పి సంపాతికి రెక్కలు మరలా వస్తాయని చెప్తారు. సంపాతి అంగదుడు మొదలగున వారికి ఈ వృత్తాంతం చెప్తుంది. సంపాతికి మరలా రెక్కలు వచ్చినవి. రామాయణం. మూలం పూర్వగాథాలహరి, వెంకట్రామ అండ్ కోవార్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.